ఖర్చులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేషన్ అధికారులను హెచ్చరించారు. ప్రజా సమస్యల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండి గుంటూరు నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగర కమిషనర్ కు విజ్ఞాత పత్రం అందజేశారు. ఆయా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రస్తుతం సర్వీస్ పర్ఫెక్ట్ గా ఉండాలని తెగేసి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. ఒక రోడ్డు కావాలి అని అడిగాడు, ఒక డ్రైన్ కావాలని అడిగాడు, డ్రైన్ బ్లాక్ అవుతుంది. ఇట్లాంటి ఇష్యూస్ ఎగ్జామిన్ చేసి మీరు అక్కడ బాగా నీడ్ ఉందనుకుంటే మీరు ప్రపోజ్ చేయండి. బట్ రిపీటెడ్గా నాకు మళ్ళా అదే పర్సన్ నా ఇష్యూ రిజాల్వ్ కాలేదని చెప్పకూడదు. ఫీల్డ్ స్టాఫ్ నేను చెప్తున్నా, మీరు నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తే మాత్రం ఊరుకోను. ప్రజా సమస్యల పట్ల మనము అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, ఎంక్రోచ్మెంట్ సంబంధించి మీరు ఏమాత్రం అలసత్వం వహించి లోకల్గా ఉన్న సర్కమ్స్టెన్స్ని బట్టి ఇది ఇట్లా ఉంది, వాళ్ళు వద్దన్నారు వీళ్ళు వద్దన్నారు అంటే మాత్రం ఊరుకోను. క్లియర్గా చెప్తున్నాను, నా దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. చట్ట ప్రకారం అది ఇల్లీగల్గా ఉందంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు లా. నేను వచ్చి ఫిజికల్గా చూసి అది తప్పు జరిగిందని నా దృష్టిలో నేను నిర్ధారణకు వస్తే మాత్రం చట్ట ప్రకారం నేనేం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాను మీ మీద, అందులో డౌటే లేదు. గతం ఎలా నడిచింది అనేది నాకు అక్కర్లా, ఇప్పుడు ఎలా మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాం అనేది కావాలి. రిపీటెడ్గా రాకూడదు. నేను కలిశానండి, అప్లికేషన్ పెట్టాను, పట్టించుకోవట్లేదు, లేకపోతే రేపు వస్తున్నారు, మాపు వస్తాము అని చెప్తున్నారు. ఇట్లాంటి యాటిట్యూడ్ మానుకోండి దయచేసి. మనందరం కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి, క్వాలిటేటివ్ సర్వీస్ ఇవ్వాలి జనాలకి. అట్ ది సేమ్ టైము కొన్ని వాళ్ళై, ఇప్పుడు ఇందాక ఒక ఆయన వచ్చారు, నేనే పర్సనల్గా హియరింగ్ కండక్ట్ చేశాను, అది రిజాల్వ్ చేయలేం. ఇయర్స్ టుగెదర్ తిరిగినా రిజాల్వ్ చేయలేం. కానీ మనం ఒక ఎండార్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హియరింగ్ కండక్ట్ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ప్రాసెస్ చేయాలి, ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ పర్సన్ వచ్చేందుకు ఎలా వచ్చాయి. దయచేసి హెచ్ఓడీస్, ఫీల్డ్ స్టాఫ్, మినిస్టర్ స్టాఫ్ మీ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి ప్రతినిత్యం శ్రమించండి. తద్వారా కార్పొరేషన్కి మంచి పేరు వస్తుంది, జనాల్లో మంచి పేరు సంపాదించుకుంటాం. అట్లానే హైర్ అఫీషియల్స్ దృష్టిలో మంచి పేరు ఉంటుంది. అంతేగాని ఈ చెబితే నీ చెబితే వదిలేస్తే మాత్రం కుదరదు.